హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను శివరాత్రికి ముందు తీసిందనమాట. ఏంటంటే విలేజ్కి వెళ్ళే ముందు అక్కడ విలేజ్లో హౌస్ ఉంది కదా, ఇల్లు, అక్కడ ఏసీ అయితే ఇప్పటి వరకు నేను పెట్టలేదు. ఇల్లు కట్టి ఒక 4 ఇయర్స్ అయింది, కానీ ఇంతవరకు అయితే అవసరం రాలేదు. కానీ ఇప్పుడైతే పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా, ఏసీ లేకపోతే వాళ్ళు నడవట్లేరు, అక్కడ కుదరట్లేదు అనమాట వాళ్ళకి. సో వాళ్ళ కోసమైనా సరే తీసుకుందాము. నాకు కూడా ఏంటంటే మనం ఇక్కడ హైదరాబాద్లో కూల్గా వెదర్ ఉంటుంది, ఎంత సమ్మర్ అయినా సరే మనకు ఉక్కపోత చెమట అనేది చాలా వరకు తక్కువ అనమాట. ఇదే మా ఓన్ హౌస్ విలేజ్ ఆ సైడ్ అయితే, ఖమ్మం డిస్టిక్ ఆ సైడ్ అయితే చాలా వేడి ఉక్కపోత అయితే బాగా భయంకరంగా ఉంటుంది. సో అందుకోసమని ఒక ఏసీ అయితే ఇప్పటికైనా తీసుకుందామని చెప్పేసి ఒక ఏసీ తీసుకుందామని ముందు విలేజ్కి వెళ్ళే ముందు ఏసీ తీసుకుంటున్నప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేశానమాట. ఆ రోజు నా తిప్పలు చూడాలి, అక్కడ చాలా టైం మాకు డిస్కషన్ చాలాసేపు అయిందనమాట. ఏంటంటే ఏ ఏసీ తీసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి చాలా డిస్కషన్ తర్వాత మిడిల్లో గ్యాప్ తీసుకొని పక్కన బేకరీ ఉంటే బేకరీలో ఏదైనా తిందాము అన్నట్టుగా మేమైతే బయటకు వచ్చాము. ఎందుకంటే చాలా అలసిపోయాము, ఏది తీసుకోవాలి అనే డిస్కషన్లోనే చాలా టైం అయిపోయింది అక్కడే. సో నాకైతే బాగా నిద్ర కూడా వచ్చేస్తుంది, అక్కడే ఊగిపోతున్న మత్తులో చాలా నిద్ర వస్తుంది. ఆ రోజు ఆఫ్టర్నూన్ 2 తర్వాత వెళ్ళామన్నమాట. సో ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి బేకరీకి వచ్చి ఒక ఎగ్ పఫ్ తిన్నాము. ఎగ్ పఫ్ తిన్నాక కేక్ కూడా ఒకటి కప్ కేక్ కూడా తినేసి కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ వెళ్ళి ఏసీ అయితే బుక్ చేసాము. బుక్ చేసి నెక్స్ట్ ఇంటికైతే తీసుకెళ్ళామన్నమాట, విలేజ్లో హౌస్కి. సో ఇది ఈ వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని, బిందుస్ వరల్డ్ 999. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయి. కొత్తగా చూసిన వాళ్ళైతే వెళ్ళి విజిట్ చేసి చూడండి. సో ఆ రోజైతే ఇంకా నాకు చాలా అలసిపోవడంతో అక్కడే బాగా టైం వేస్ట్ అవ్వడంతో ఆకలి కూడా బాగా వేసేసి బేకరీలో అయితే ఫుల్గా తినేసాను. సో ఇదనమాట. చూడ్డానికి కప్ కేక్ అయితే చాలా టెంప్టింగ్గా సూపర్గా ఉంది. ప్రైస్ మాత్రం ఒక రేంజ్లో ఉందన్నమాట. ఇంత చిన్నదే ఇది 50 రూపీస్ పైనే అన్నారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.